హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనేక రకాల ట్విస్టులతో అనేక రకాల టాస్కులతో ముందుకు సాగుతుంది. బిగ్ బాస్ ఊహించని విధంగా వరుస టాస్కులతో కంటెస్టెంట్స్కి చుక్కలు చూపిస్తున్నాడు. ఇక ఈ సీజన్లో క్లాన్ చీఫ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ను బిగ్ బాస్ ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి హౌస్లో ఒకే ఒక చీఫ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఒకే ఒక చీఫ్ నిఖిల్. గత 4 వారాలుగా నిఖిల్ ఒక్కడే హౌస్కి చీఫ్గా కొనసాగుతున్నాడు. మధ్యలో యష్మి, నైనిక అలాగే అభయ్ కూడా చీఫ్గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అభయ్ గత వారం ఎలిమినేట్ అవ్వడంతో పాటుగా అలాగే బిగ్ బాస్ అభయ్ని చీఫ్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో రెండో చీఫ్ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ ఒక బొమ్మల టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బొమ్మల టాస్క్లో ట్విస్ట్ ఏమిటి అంటే, ఎవరైతే మీకు చీఫ్గా అనర్హులుగా అని భావిస్తారో వారి బొమ్మని పగలగొట్టి అందుకు తగ్గ రీజన్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఇది దాదాపుగా సపోర్టింగ్ టాస్క్ అని చెప్పవచ్చు. ఎవరికైతే ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటారో వారి బొమ్మని పగలగొట్టకుండా అక్కడే ఉంచితే చివరి వరకు, అలాగే ఎవరి బొమ్మ అయితే చివరి వరకు ఉంటుందో వారే చీఫ్ అవుతారు. దీంతో అందరూ కూడా తమకు ఇష్టం లేని వారి బొమ్మలు మాత్రమే పగలగొడుతూ వెళ్ళారు. ముఖ్యంగా నిఖిల్ అయితే ఎవరైతే ఇంకా చీఫ్కి పోటీ పడతారనుకున్నారో వారి బొమ్మలు పగలగొట్టేలా తన క్లాన్ సభ్యులతో మాట్లాడి అదేవిధంగా ముందుకు కొనసాగించారు. అయితే ఊహించని విధంగా సీత గత వారం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసింది. అయితే సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చి సీతకి రెడ్ ఎగ్ ఇవ్వలేకపోయాడు నిఖిల్. దీంతో గత వారం నాగార్జున కూడా రెడ్ ఎగ్ బాగా ఆడిన సీతకి ఇవ్వకుండా సోనియాకి ఎందుకు ఇచ్చావు, అక్కడ నువ్వు బయాస్డ్గా ఉన్నావు అన్నట్టుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో నిఖిల్ ఈ వారం ఎలాగైనా సీతని చీఫ్గా చేయాలని భావించి మిగిలిన వారందరి ఫోటోలు పగిలేలా చేశాడు. దీంతో ఫైనల్గా సీత బొమ్మ ఒక్కటే మిగిలింది. ఇక బిగ్ బాస్ ఈ వారం రెండో చీఫ్గా సీతనైతే అనౌన్స్ చేశాడు. ఫైనల్లీ సీత అయితే బిగ్ బాస్ హౌస్కి రెండో చీఫ్గా ఎన్నికైంది. అలాగే తన క్లాన్ను కూడా ఎన్నుకుంది. ఇక చూడాలి మరి ఈ వారం నిఖిల్ వర్సెస్ సీత క్లాన్ అన్నట్టుగా కొనసాగుతుంది బిగ్ బాస్ హౌస్. ఈ వారం ఏ క్లాన్ విజయం సాధించి ఎక్కువ ప్రైజ్ మనీ గెలుస్తారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.